ఇక దేశవ్యాప్తంగా 103 కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. వీటిని కాసేపట్లో ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు పూర్తయ్యాయి. దేశంలోని రైల్వే ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా అమృత్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలో రోజురోజుకు ట్రైన్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రయాణికులకు కొత్త మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నూతన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ఉత్తమ సేవలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని రైల్వే స్టేషన్లు పునరుద్ధరించడానికి అమృత్ భారత్ స్టేషన్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను 1,00,000 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తోంది. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ నిర్మించింది. అయితే అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలోనూ 40 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అందులో 3 రైల్వే స్టేషన్ల నిర్మాణాలను పూర్తి చేసింది. బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను పునరుద్ధరించిన రైల్వే శాఖ ఎయిర్పోర్ట్లను తలపించేలా వాటి రూపురేఖలను తీర్చిదిద్దింది.